సో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నీ. సో ఈరోజు మనం నంది హిల్స్కి స్టార్ట్ అయ్యాం. సో యా, నేను ఎక్కడ రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు, అక్కడ సిటీ నుంచే వచ్చాను. కానీ ఎలాగో నైటే కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా అదే రోడ్డు, ఊరికే ఎందుకు అనవసరంగా ఫుటేజ్ అని. ఓహో భలేగా అనిపిస్తుందిగా. సో ఇంకా మనకు ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికైతే చలి చంపేస్తుంది. వెదర్ చాలా కూల్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి వ్యూ చూడడానికి కూడా కనీసం ప్లేస్ ఉండదేమో. అన్ని వెహికల్స్ చూసాను నేను ఈ కెమెరా అంతా సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ప్లాన్ ఏంటంటే సింపుల్ అనమాట. ఫస్ట్ ఇక్కడ సన్ రైజ్ చూసుకుని, ఓహో ఇక్కడ నుంచి ఆగిపోయిందిగా. బ్రో ఇక్కడ నుంచి ఆగిపోయింది బ్రో. కూడా చాలా ఎర్రగా చూపిస్తుంది. నన్ను అడిగితే తిప్పేసి ఇంకెక్కడికైనా వెళ్ళడం బెటరేమో. పోవడం కాదు, పార్క్ చేసేద్దాం పైన అని. అంగో అదే చెప్పలే నేను. అక్కడ వెళ్తున్నాయి బ్రో వెహికల్స్ బాగానే, మనమే ఆగినట్టున్నాం. రెండోసారి ఆగిన తర్వాత ఇప్పుడే పైకి వెళ్ళడం జరుగుతుంది. ఏడా రోడ్డు, ఏడా ఏడా. అక్కడే ఉంది గేట్, అక్కడ ఉన్నట్టుంది కదా. షూరా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మా, నాదేంటంటే భయము, చిన్న రాడ్ వచ్చేది లెఫ్ట్కో రైట్కో వంగిందనుకో కాళ్ళు కాయలేము. కార్లు ఉన్నాయి మొత్తం, ఎవడి మీదైనా పడిందంటే అదో తలనొప్పి మళ్ళీ. తిరిగిద్ది, తగులుతుందా చూడు. నింజా 300 ఉన్నాడు చూడు, వాడి ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉంది అనుకుంటున్నట్టున్నాడు. అంటే నేను అలాగే అనుకున్నాలే. బాగుందిగా. వేరే మనం ఇంకొంచెం ముందే ధైర్యం చేయాల్సింది. ఇలాంటప్పుడే మనం మెల్లగా వెళ్ళాలి. పాపం వాడి వీడియోని డిస్టర్బ్ చేశా. ఇట్స్ ఎ క్రూయల్ వరల్డ్. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి నంది హిల్స్ వెళ్తున్నాం. సో నంది హిల్స్ చూసుకుని అక్కడ సన్ రైజ్ చూసుకుని, సన్ రైజ్ అయ్యాక అక్కడ నుంచి ఆదియోగి స్టాచ్యూకి వెళ్తాం. సో ప్రస్తుతానికైతే ఇదే ప్లాన్. మళ్ళీ అదే సైడ్ తీసేస్తే వెళ్ళిపోతాం. అమ్మో బా, మీరు ఇలా ఉందా? ఇంకా యూపిన్ బెండ్లు ఉంటాయి. అంటే రోడ్డు ఇట్లా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే. చాలా దూరం ఉంటుందా? ఇట్లా ఉంటే కాళ్ళు కింద పెట్టడానికి ఉండదు.
స్లోగా వెళ్తే అయిపోతాం. అస్సలు మామూలుగా లేదుగా. నైస్. 2 సార్లు వచ్చాం. మొన్న చెరువుకి వెళ్ళి సాటిస్ఫై అయ్యాం. ఇలాంటప్పుడే మనం హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోవాలి. అయ్యో ఏం కనబడలేదా? కార్స్ అలౌ చేయట్లేదు, బైక్ బాగానే ఉన్నాయి. ఇది యూపిన్ బెండ్. ఇది ఇట్లాంటివి ఎక్కించడం చాలా కష్టం. అసలు ఏం కనిపించలేగా, మామూలు రోడ్డు కనిపిస్తుంది అటు. వచ్చేసాము, ఇంకో 1-2 కిలోమీటర్స్ ఉంటుందేమో. దేవుడా, నిజంగా బాగుంది, చాలా బాగుంది. నైస్ నైస్. వెళ్ళే కొద్దీ ఏదో స్వర్గంలా ఉందిగా. పక్కా ఫోటో దిగుతామా? హాయిగా 4-5 ఫోటోలు దిగాం. వీళ్ళేంటి తుప్పల నుంచి వస్తున్నారు? ఓ, ఇక్కడ ఇంకా మంచి ఉందిగా. అదే కదా. ఓ ఓ పోదు మనం స్పీడ్ వస్తే. అదే, అమ్మో, ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి, స్లో అయిపోతారు. అస్సలు ఏం కనపట్లేదుగా. నైస్. నాకు అదే అర్థం కావట్లేదా. ఫ్రాన్స్ సో జనరల్గా అయితే మేఘాలు చూడడానికి వస్తారు ఇక్కడికి. కాకపోతే ఈరోజు టెంపరేచర్ మరీ లో ఉంది అండ్ సన్ రైజ్ అయ్యే సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు. సో ఇక్కడిక్కడే కొద్దిసేపు తిరిగి కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ నుంచి ఆదియోగికి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. మన వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు.
ప్లాన్లో చిన్న చేంజ్ అన్నమాట. సో యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆదియోగికి వెళ్ళాలి. కాకపోతే మేము ఇక్కడ ఒక అతన్ని కలిసాం. సో మాట్లాడుతూ ఆయన మాకు టెంపుల్ గురించి చెప్పాడు. సో టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ నంది భోగేశ్వరాయ టెంపుల్. చాలా పాత గుడి, దగ్గర 9th సెంచరీలో కట్టిన గుడి. చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళండి అని ఆయన సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఆ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. టెంపుల్ నంది హిల్స్ నుంచి 2-3 కిలోమీటర్స్ దూరమే. సో మేము ఫస్ట్ ఆ టెంపుల్ చూసుకుని, టెంపుల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుని తర్వాత అక్కడ నుంచి ఆదియోగికి వెళ్తాం. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద ప్లాన్. లెట్స్ సీ ఎలా జరుగుతుందో. సో ఇది ఒక శివ టెంపుల్. సో లార్డ్ శివకి అండ్ గాడెస్ పార్వతికి కట్టిన గుడి ఇది. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటకలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్, 9th సెంచరీలో కట్టింది. అండ్ 5 డిఫరెంట్ డైనస్టీస్ ఈ టెంపుల్ కట్టడానికి కాంట్రిబ్యూట్ చేశాయి. సో టెంపుల్ హిస్టరీ మేము అనుకున్న దానికంటే చాలా ఉంది. సో టెంపుల్ వచ్చేసి 9th సెంచరీలో రత్నవల్లి అనే క్వీన్ కట్టింది. సో తర్వాత 10th సెంచరీలో గంగా డైనస్టీ అని, అండ్ 11th సెంచరీలో చోళ డైనస్టీ అని, 12th సెంచరీలో హోసాల డైనస్టీ అని ఈ టెంపుల్కి చాలా చేంజెస్ చేశారు. సో 13th సెంచరీలో విజయనగర కింగ్స్ అవుటర్ వాల్ ఇంకా ఒక వాటర్ ట్యాంక్ యాడ్ చేశారు, పుష్కరిణి అని. ఆయన తర్వాత టిప్పు సుల్తాన్ ఈ టెంపుల్లో పూజలు చేయడం ఇవన్నిటిని బ్యాన్ చేశాడు. సో ఆయన తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని మళ్ళీ రీఓపెన్ చేశారు. సో టెంపుల్ వచ్చేసి కంప్లీట్గా ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ బేస్డ్ టెంపుల్. అండ్ సిటీ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. నంది హిల్స్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది.